హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రేమించిన అబ్బాయి కోసం, అతని ప్రేమ కోసం ఒక అమ్మాయి ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీని లైక్ చేసి హైప్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకటి చెప్పు, అసలు నీకు నాకు తేడా ఏంటి అని విసుగ్గా తన ఒడిలోనే కూర్చొంటూ తన మొహాన్ని నవీన్కి దగ్గరగా ఉండేలా పెట్టి అడిగింది ధాన్య. ఎవరి మీదైనా నీకు ఎక్కువ ఇష్టం పుడితే నువ్వేం చేస్తావు అన్నాడు నవీన్. ఏముంది, ఐ లవ్ యూ చెప్తా అంది ధాన్య. ఇలా ఇప్పటి వరకు ఎవరెవరికి చెప్పావు అన్నాడు. మమ్మీకి, పప్పాకి, సన్నీకి, పప్పీకి, ఇప్పుడు నీకు అంది అమాయకంగా. మమ్మీ డాడీ అంటే ఓకే, మరి సన్నీ నీ బడ్డీ కదా, వాడికెందుకు ఐ లవ్ యూ చెప్పావు అన్నాడు నవీన్. వాడు నేను చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కాబట్టి అంది. మరి నేను సన్నీ ఒకటేనా అన్నాడు. అలా ఎలా అంటాను, వాడు జస్ట్ ఫ్రెండు, నువ్వు నా ప్రాణం అంది ధాన్య. హో, మరి నీ లవ్ని కొత్తగా ఎక్స్ప్రెస్ చెయ్యి అన్నాడు నవీన్. వాట్ అంది అర్థం కానట్టు. అవును అంటూ తనని దింపుతూ చెప్పి ముందుకు కదిలాడు నవీన్. నవీన్ నవీన్ అని అరిచి కోపంగా బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది ధాన్య. నవీన్ చెప్పింది నిజమే కదా అని ఐడియా కోసం వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసింది. వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఏవి నచ్చక అలాగే అసహనంతో ఉండిపోయింది. కొద్దిసేపు తర్వాత సన్నీ కాల్ చేయడంతో కాల్ లిఫ్ట్ చేసి విషయం మొత్తం కక్కింది షార్ట్ లెంత్తో. విషయం అర్థమైంది సన్నీకి. పిచ్చి, ఇంకా అర్థం కాలేదా అన్నాడు. అర్థం కాలేదు సన్నీ అంది బేలగా. నవీన్ నీ దగ్గర నుండి న్యూగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడే మ్యాడ్ అన్నాడు. అంటే అంది. ఉఫ్, ఎక్కడ దొరికారే నాకు అంటూ ఫ్రస్ట్రేషన్ని కంట్రోల్ చేసి తన దగ్గర ఉన్న ప్లాన్ చెప్పాడు సన్నీ. సూపర్ రా, లవ్ యూ అని మధ్యలోనే మాటను కట్ చేసి బాయ్రా అని చెప్పి కాల్ కట్ చేసింది ధాన్య. కొన్ని రోజుల తర్వాత బిజీగా ఉన్న తనకి తన ఫ్రెండ్ కాల్ చేసి ఓ చోటుకు రమ్మనడంతో అతడు చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు నవీన్. కార్ పార్క్ చేసి వస్తుండగా ఒక పర్సన్ వచ్చి రోజ్ ఫ్లవర్ ఇచ్చి హ్యావ్ ఏ స్వీట్ మూవింగ్ సార్ అని వినయంగా చెప్పి వెళ్ళిపోయాడు. రోజ్ ఫ్లవర్ని చూడగానే ధాన్య గుర్తుకు వచ్చింది నవీన్కి. ఏం చేస్తున్నావే దయ్యమా అనుకుంటూ రోజ్ని ముద్దు పెట్టుకొని ముందుకు కదిలాడు. లోపలికి వెళ్ళగానే ఒక టెడ్డీ ముందుకు వచ్చి నవీన్ని తన లెఫ్ట్ సైడ్ నుంచి హగ్ చేసుకుంది. ఇలానే ధాన్య హత్తుకొనేది అనుకుంటూ హగ్ చేసుకొని భారంగా ముందుకు కదిలాడు. తన ఫ్రెండ్ కనబడటంతో తన ముందుకు కదలగానే నవీన్ని ఇంకో వైపుకి లాక్కొంటూ వెళ్ళాడు అతడు. ఎక్కడికి రా అని అరుస్తున్నా పట్టించుకోకుండా ఒక ప్లేస్లో వదిలేశాడు. వెంటనే ఎవరో వచ్చి కళ్ళకి గంతలు కడుతుంటే ఎవరు అని అరిచాడు నవీన్. నోరు ముయ్యరా, నీకో సర్ప్రైజ్ ప్లాన్ చేశాం, ఆగు అంటూ చెప్పాడు నవీన్ ఫ్రెండ్. చిన్నగా నడిపించి ఒక చోటు ఆపి తన గంతలు తీసేశాడు అతడు. చికాకుగా కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసేసరికి ఎదురుగా ధాన్య. తనని చిరుకోపంతో పక్కకి చూసేసరికి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాడు నవీన్. ఫ్లోర్ మొత్తం బ్లూ అండ్ గ్రీన్ రోజ్ సెటిల్స్, పైన మొత్తం లవ్ షేప్ బెలూన్స్, వాటి మధ్యలో తన కోసం ఎదురు చూస్తున్న ధాన్య. అన్నిటినీ చూసి ఒక్కసారిగా ధాన్యాన్ని చూశాడు. బ్లూ కలర్ విత్ గ్రీన్ కలర్ అంచు శారీ మీద కలువ పూల డిజైన్తో గ్రీన్ కలర్ ఆకుల అంచు డిజైనింగ్, చేతి నిండా 2 కలర్ మిక్సింగ్తో గాజులు, నడుముకి హిప్ చైన్, చేతికి గోరెంటాకు, కాళ్ళకి పారాణి. అర్థం చేసుకున్నందుకు మనసు గోల చేస్తున్నా ఏం చెప్తుంది అనుకుంటూ అలాగే నిలబడ్డాడు. చిన్నగా ముందుకు కదిలి నవీన్ 2 చేతులు పట్టుకొంది ధాన్య. అర్థం కాకుండా అలాగే నిలబడ్డాడు. సూటిగా కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు అడిగావు కదా మన ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు అని. మమ్మీ డాడీ వాళ్ళు నడక నేర్చుకునే వరకే ఈ చేతులు పట్టుకుంటారు.
తర్వాత వదిలేస్తారు. అదే ఫ్రెండ్స్ అయితే స్కూల్లో ఉన్నంత వరకే ఈ చేతులు పట్టుకొని ఆడుకుంటాం. స్కూల్ బెల్ మోగగానే వదిలేస్తారు. కానీ నువ్వు నా నడకలో, నా ప్రతి బాటలో, నా బాధలో, నా హ్యాపీనెస్లో ఎవరి సెకండ్ నాతోనే ఉంటావు. ఎంతలా ఉండిపోతావు అంటే నా ఊపిరిలా. ఎవరి సెల్ ఇన్ మై బాడీ, నా సోలే నువ్వు. ఇంకా ఇదంతా కాదు, డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఐ వాంట్ యూ అంటిల్ మై లాస్ట్ బ్రీత్. డూ యూ అంటుండగా చిన్న షాక్లో బొమ్మలా ఉండిపోయాడు నవీన్. ఐ వాంట్ యూ అని కళ్ళు మూసుకొని చెప్తున్న ధాన్యాన్ని చూడగానే కంట్రోల్లో ఉండాలనుకున్నా తన వల్ల కాక ఫాస్ట్గా వచ్చి ధాన్య పాపకి కిస్ చేశాడు. పాప షాక్లో నుండి తేరుకోలేక అలాగే ఉండిపోయేసరికి దూరం జరిగి గట్టిగా హత్తుకొన్నాడు నవీన్. పిచ్చిదాన, ఇంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తావు అని ఎక్స్పెక్ట్ చేయలేదే మెంటల్ అంటూ మొహం మొత్తం ముద్దులు పెట్టేశాడు. కొంచెం దూరం జరిగి యాటిట్యూడ్గా నిలబడి నా నుండి నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశా, ఇప్పుడు నీ వంతు ఎక్స్ప్రెస్ చెయ్యి అంది డిమాండ్గా. అబ్బో అనుకుంటూ ఫోన్లో ఏదో టైప్ చేసి అలాగే నిలబడ్డాడు నవీన్. అది కూడా ఫుల్ యాటిట్యూడ్తో. వీడేంటి ఇలా నిలబడ్డాడు అని కనుబొమ్మలు ముడివేసి చూసింది అతడి వైపు. అంతలో లోపలికి రాగానే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది ధాన్యకి. ఎదురుగా ధాన్య పేరెంట్స్ ఉన్నారు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు ఇద్దరు. తప్పక నవీన్ ధాన్యాన్ని ఎక్స్ప్రెస్ చేయమన్నప్పుడు సన్నీకి చెప్పింది. ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందో అని పిచ్చి టెన్షన్తో చెమటలు పడుతున్నా అలాగే నిలబడింది. ధాన్యం ముందుకు వచ్చి చేతిలో కవర్ పెట్టి కోపంగా చూస్తున్నారు ధాన్య పేరెంట్స్. కోపాన్ని డేర్ చేయలేక, డాడీ ప్లీజ్, నవీన్ మంచివాడు, వాడు లేకుంటే నేను ఉండలేను, వాడిని వద్దు అంటే నాకు మీరు ఇచ్చేవి ఏవి వద్దు అంటూ కవర్ చింపేయబోయింది. హే, మీ ఇద్దరి పెళ్లి కార్డ్ని అలా చింపకూడదురా అని గట్టిగా అరిచాడు ధాన్య ఫాదర్ రామనాథ్ గారు. వాట్, మా పెళ్లి కార్డా అని ఆనందంతో చకచక ఓపెన్ చేసింది ధాన్య. పెళ్లి కార్డ్పై ధాన్య వెడ్స్ నవీన్ ఉండడం చూసి హ్యాపీనెస్తో డాడ్ అంటూ కరుచుకొంది ఆయనను. మీరు లవ్ చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు మాకు అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాడు నవీన్. నేను మొదట్లో ఒప్పుకోలేదు, కానీ నాకు నమ్మకం కుదిరింది. మొన్న సన్నీ నీకు ప్లాన్ చెప్పేటప్పుడు మేము నవీన్తో మాట్లాడుతున్నాం. సన్నీ మాటలు విని ముహూర్తాలు పెట్టించాడు నవీన్. వచ్చే నెలలో మీ ఇద్దరికి పెళ్ళి ఓకేనా అంటూ అడిగాడు రామ్నాథ్ గారు. ఓరగా నవీన్ వైపు చూసి, నాకేం తెలియకుండానే ఇన్ని చేశారు, ఇంకేముంది, మధ్యలో నేనేగా పిచ్చిదాన్ని, నాకు వీడు వద్దు డాడీ, పదండి అంటూ కదిలింది ముందుకు. అందరూ చిన్నగా నవ్వారు. ఓకేరా, నువ్వు ఏం చెప్తే అదే ఫైనల్. బాబు నవీన్, నా తమ్ముడు కూతురు ఉంది, పేరు దివ్య. ఆల్రెడీ నువ్వు తనకు తెలుసు, ప్రింటింగ్ కార్డులో పేరు మార్పించనా అని అడిగాడు ఆయన. మీ ఇష్టం మావయ్య, ఆ రోజే చెప్పానుగా, కొడుకైనా అల్లుడిని అయినా నేనే అని అంటుంటే పక్కనే ఉన్న చైర్ తీసుకొని నవీన్ వైపు వచ్చింది ధాన్య. అందరూ నవ్వుకుంటూ ఎంజాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. చైర్ని పట్టుకొని ఆగు ఆగు అంటుంటే నాతో మాట్లాడొద్దు అంటూ చైర్ని వదిలేసి ముందుకు కదిలింది ధాన్య. తన చెయ్యి ఒక్కసారిగా వచ్చి పట్టుకొన్నాడు నవీన్. ముందుకు వచ్చి చూస్తే పెదవులు బిగించి మరీ ఏడుస్తుంది ధాన్య. పిచ్చిదానా అంటూ ఫేస్ అంతా క్లీన్ చేస్తుంటే, నేనేం పిచ్చిదాన్ని కాదు అంది ఇంకొంచెం గట్టిగా ఏడుస్తూనే. కాదులే, నేనే పిచ్చివాడిని, ఓకేనా, పెళ్ళి వద్దులే అయితే అన్నాడు. నవీన్ మాటలకి గట్టిగా కొట్టింది ధాన్య. మా బాస్ చెప్పింది నిజమే, ఆడవారి మాటలకు అర్థాలే వేరు అన్నాడు నవీన్. ఏడుపు మొహం పెట్టేసింది అతడినే చూస్తూ. పక్కనే చైర్లో కూర్చొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని, పిచ్చిదానా, మనం కలవాలి, మనం ఒకటి కావాలి అంటే పెళ్లి బంధంతో ముడిపడాలి, మన లవ్కి ఎండ్ కార్డ్ పడాలి, మన పెళ్ళి ఈ బంధంతో ఇంకాస్త ముడిపడాలని నా ఆరాటం.
ఇంకా నా ప్రేమ సరిపోలేదా చెప్పు, ఇంకొంచెం టైం తీసుకుందాం అని అడిగాడు నవీన్. ఉహు అంటూ తల అడ్డదిడ్డంగా ఊపి, ఇంకా ముందుగా ముహూర్తాలు లేవా అని అడిగింది ధాన్య చిన్నగా నవ్వుతూ. నాకు దివ్యకి అయితే రేపే ఉన్నాయి, నీకు నాకు అయితే లేవు అని అన్నాడు నవీన్. ఓ అని ఏదో ఆలోచిస్తూ అతడు అన్నది గుర్తుకు తెచ్చుకొని మరీ ఇడియట్ అని గట్టిగా కొట్టింది ధాన్య. ఆపవే రాక్షసి, ఇక వెళ్దామా అని అడిగాడు నవీన్ ఆమె కొట్టిన చోటు రుద్దుకుంటూ. అలాగే భుజం మీద తలపెట్టి ఆకాశంలోకి చూస్తూ తన చుట్టూ చేతులు వేయించుకొని సైలెంట్గా ఉండిపోయింది ధాన్య. అతడితో గడిపిన ప్రేమ కాలాన్ని నెమరవేసుకుంటూ తనని సరిగ్గా కూర్చోబెట్టుకొని జోకొడుతుంటే కొత్త నవీన్ కోసం కనులను మూసింది. పాతకాలానికి స్వస్తి పలుకుతూ కొద్ది రోజుల్లోనే నవీన్ ధాన్య కొత్త ప్రయాణం మొదలైంది. చూశారు కదండి, ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.